హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. స్వీట్ షాప్స్లో దొరికే అచ్చం అలాంటి గవ్వల్ని ఇంట్లోనే ఎలా చేయాలో ఈరోజు చూపించబోతున్నాను. ఒకే పిండితో ఒకేసారి రెండు విధాలైన గవ్వల్ని చాలా పర్ఫెక్ట్గా, అది కూడా గవ్వపీట లేకుండా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మిక్సర్ బౌల్‌లో 2 కప్పుల మైదా పిండిని వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే గోధుమ పిండితో అయినా ఈ గవ్వల్ని చేసుకోవచ్చండి. ఇందులోనే పావు కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల గవ్వలు ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఇందులో చిటికెడంతా ఉప్పుని వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్‌నెస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఈ మొత్తం ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇందులో 4 స్పూన్స్ నెయ్యిని వేడి చేసి వేసుకుంటున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెనైనా వేడి చేసి వేసుకోవచ్చు. నెయ్యి మొత్తం పిండిలో బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కొంచెం పిండిని తీసుకొని ఇలా వత్తి పట్టుకుంటే ముద్దలాగా ఫామ్ అవ్వాలండి. ఒకవేళ ముద్ద కట్టకపోతే మరి కొంచెం నెయ్యినైనా నూనెనైనా వేడి చేసి వేసుకోండి. ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ చపాతీకి ఏ విధంగా పిండిని కలుపుకుంటారో అదే విధంగా కొంచెం గట్టిగా కలుపుకోండి. గవ్వల కోసం కలుపుకునే పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి పిండిని. పిండి విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు పిండిని వదిలేయండి. 10 నిమిషాల తర్వాత పిండిని ఈ గవ్వల కోసం చిన్న చిన్న పిండి ఉండల్ని తీసుకోవాలండి. మరీ పెద్ద సైజులో ఉండల్లాగా చేసుకున్నా కానీ గవ్వలు చాలా పెద్దగా వస్తాయి. లోపల వరకు సరిగ్గా ఉడకవు. అందుకని చెప్పేసి కొంచెం చిన్న సైజు గవ్వల్ని చేసుకుంటే గవ్వలు కూడా తొందరగా ఫ్రై అవుతాయి. ఇంకొంచెం ఈజీగా బాల్స్ చేసుకోవడానికి కొంచెం పిండి ఉండని తీసుకొని 2 చేతుల మధ్య ఇలా మీరు రోల్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. వీటిని ఇలా చిన్న చిన్న పిండి ఉండల్లాగా కట్ చేసుకొని తర్వాత ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు గవ్వల పీట ఉంటుంది కదా! ఈ పీటని కొంచెం ఆయిల్ ఒత్తైనా మీరు ఈ విధంగా గవ్వల్లాగా చేసుకోవచ్చండి. గవ్వ పీటకి కొంచెం ఆయిల్‌ని అప్లై చేస్తే గవ్వలు చాలా ఈజీగా ఊడొస్తాయి. మీ దగ్గర గవ్వపీట లేకపోతే ఫోర్క్ ఉంటుంది కదా! ఫోర్క్ మీద ఈ విధంగా కొంచెం పిండిని ఒత్తి బొటనవేలు సహాయంతో తీస్తే ఈ విధంగా గవ్వలైతే వస్తాయండి. ఇంకొంచెం డిఫరెంట్‌గా కావాలంటే ఇలా జాలి గరిట మీద సెంటర్‌లో పెట్టుకొని ఈ విధంగా అంటే స్పైడర్ టైప్‌లో వస్తుంది. మీరు మిడిల్‌లో చేస్తే ఈ విధంగా అయితే గవ్వల్ని వస్తాయండి. చాలా విధాలుగా గవ్వలైతే చేసుకోవచ్చండి. మీ దగ్గర ఏముంటే వాటితో ఈ విధంగా మొత్తం పిండితో గవ్వలైతే చేసుకోవచ్చండి. నేను సగం మాత్రమే చేశాను. ఎందుకంటే ఈ గవ్వలు ఫ్రై అవ్వడానికి కనీసం 10 నిమిషాలైనా పడుతుంది. ఆ 10 నిమిషాలలో మిగతా పిండితో మీరు గవ్వలనేవి చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా నూనెనైతే నేను ముందుగానే పెట్టుకున్నానండి. నూనె మరీ వేడి అవ్వకూడదండి. నూనె కొంచెం మీడియం హీట్‌లో ఉన్నప్పుడే ఈ గవ్వల్ని ఇందులో వేసుకోవాలి. ఒకటి ఒకటి తగిలిందని చెప్పేసి ఏం కంగారు పడే అవసరం లేదండి. చూసారు కదా! నేను ముద్దలాగా వేశాను. నూనెలో వేసిన తర్వాత వాటంతట అవే విడిపోతాయి. కొంచెం స్లోగా ఒక్కసారి కలుపుకోవాలి. మంటను తప్పకుండా లో టు మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టుకోకూడదు గవ్వలెప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు. ఇలా మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. గవ్వల్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడూ లో టు మీడియం ఫ్లేమ్‌లో గవ్వల్ని ఫ్రై చేసుకుంటే గవ్వలు చాలా అంటే చాలా క్రిస్పీగా లోపల వరకు ఉడుకుతాయి. గవ్వలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గవ్వల్ని తీసుకోవాలి. గవ్వలు చూసారా ఎంత మంచి కలర్ ఉన్నాయో! గవ్వలు రెండో వైపు ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్‌ని అనేది ఆఫ్ చేసుకోండి. ఇలా ఆఫ్ చేసుకొని గవ్వల్ని వేసుకొని 2 నిమిషాల తర్వాత మళ్ళీ మంటని పెట్టుకొని, మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే గవ్వలు పర్ఫెక్ట్‌గా అయితే ఫ్రై అవుతాయి. ఇదే విధంగా మొత్తం గవ్వలనైతే ఫ్రై చేసి తీసుకున్నాను. గవ్వలు సరిగ్గా ఫ్రై అయ్యానో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. గవ్వని ఈ విధంగా తెంపి చూస్తే చూసారా ఎంత క్రిస్పీగా తిరిగిందో. ఒక పాన్‌లో ఏ కప్పుతో అయితే మీరు పిండిని తీసుకుంటారో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. అంటే 2 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం అయితే సరిగ్గా సరిపోతుంది. ఇందులో పావు కప్పు నీళ్ళని కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టి మళ్ళీ తీసుకోండి. కంటిన్యూస్‌గా ఇలానే కలుపుకుంటూ ఉంటే బెల్లం రంగనేది మారుతుంది. ఇలా రంగు మారిన తర్వాత బెల్లాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి పాకం వచ్చిందో లేదో. కొంచెం నీళ్ళలో ఈ పాకాన్ని వేసుకొని
10 సెకండ్స్ పాటు వదిలేయండి. దాని తర్వాత కొంచెం పాకాన్ని ఇలా దగ్గర చేసి వేళ్ళ సహాయంతో పెట్టుకుంటే సాఫ్ట్ బాల్ లాగా అవ్వాలండి. ఇలా అయితే గవ్వల కోసం పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. ఇలా ఒక్కసారి బాగా కలుపుకొని మీకు ఇష్టమైతే ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. చాలామందికి ఆ ఫ్లేవర్ నచ్చదు. మా ఇంట్లో కూడా ఇలాచీ పౌడర్ వేయము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని గవ్వల్ని వేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత కావాలనుకుంటే ఈ టైంలో మీరు గవ్వల్ని కొంచెం తీసుకోవచ్చండి. అంటే 2 రకాలైన గవ్వలు చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇందులో సగం గవ్వల్ని తీసుకొని ఒక ప్లేట్ మీద వేసుకొని చల్లార్చుకోవాలి. ఫ్లేమ్‌ని ఆఫ్ చేయాలండి తప్పకుండా. ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే పాకం అనేది రిపీటెడ్‌గా గవ్వలకి తగిలి గవ్వల మీద ఒక వైట్ లేయర్ అయితే ఫార్మ్ అవుతుంది. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా! వీడియోని ఏమాత్రం కట్ చేయకుండా నేను డైరెక్ట్‌గా ఫుల్ వీడియో అయితే పెట్టానండి. ఎందుకంటే క్లారిటీగా ఉంటే మీకు గవ్వలు చేసుకునేటప్పుడు ఎలాంటి డౌట్ అయితే రాదని. ఇంకొంచెం తొందరగా ఈ రెసిపీ కావాలనుకుంటే ఫ్యాన్ గాలికి పెట్టుకొనైనా మీరు ఇలా కంటిన్యూగా స్లోగా కలుపుతూ ఉంటే గవ్వల మీద వైట్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. చూస్తున్నారు కదా! గవ్వలన్నీ ఎంత చక్కగా ఉన్నాయో. చాలా ఈజీగా 2 రకాలైన గవ్వల్ని ఎలా చేయాలో చూసారు కదా! గవ్వలు కూడా చాలా క్రిస్పీగా మరియు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.